Yes, is everyone able to hear my voice? One second, microphone. Yes, sir. I'm here. Microphone. Guys, నా వాయిస్ వినపడుతుందా మీకు? Yes, yes. Okay, right. So today is very important topic as cucumber reporting part. So general most of the companies లో people will use, so నేను ఆల్రెడీ లింక్ షేర్ చేశాను గ్రూప్ లో. సో ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఈస్ వెరీ ఫేమస్ రిపోర్టింగ్ అన్నమాట. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ ఇస్ వన్స్ యూ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఓకే మీరు వన్స్ యూ ఎగ్జిక్యూట్ TC01 nationality or jobs or skills, if you automate any of the feature file, a HTML report will be created. In that HTML report, okay, ఆ HTML report లో it will capture all pass and fail screenshots అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద డాక్యుమెంటేషన్. ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అనేది ఇట్ ఈస్ ఏ థర్డ్ పార్టీ ప్లగిన్. సో ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఈజ్ ఏ సపరేట్ జావా క్లాస్ ఫైల్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ సపరేట్ లైబ్రరీ. సో లైబ్రరీ వచ్చేసరికి వన్ సెకండ్, లెట్ మీ షో యూ. See, this is the dependency com.evenstack extend reports. This is the dependency. So if you go to my project, so నేను ఇప్పుడు మీకు let me show you the pom.xml. So pom.xml లోకి వెళ్తున్నాను. So let me show you the dependency, extend reports dependency. So see, this is the extend reports dependency com.evenstack extend reports, and we are using latest reporting as 5.0.4. So ఈ డిపెండెన్సీ ఉంటేనే మనకి we can able to develop the reporting part అన్నమాట. So this is the dependency I added in my pom.xml, and okay, let me show you the main steps part. So if you want to create a HTML report, what are the steps that we have to follow? సో ఈ 8 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అనే క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో లెట్ మీ షో యూ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఇన్ మై స్టెప్ డెఫినిషన్ డాట్ జావా క్లాస్ ఫైల్. సో లెట్ మీ నావిగేట్ టు మై స్టెప్ డెఫినిషన్ డాట్ జావా క్లాస్ ఫైల్. సో నేను ఇక్కడ స్టెప్ డెఫినిషన్ డాట్ జావా క్లాస్ ఫైల్కి వెళ్ళాను. దీస్ ఆర్ ద సపోర్టింగ్ లైబ్రరీస్ com.evenstack extend reports, and this is the supporting class I have imported. So these four libraries are imported from extend reports అనే సపోర్టింగ్ లైబ్రరీ. అవే మనకి సిలీనియం అయితే org.openqa.selenium. ఇవి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఆర్ కాల్డ్ థర్డ్ పార్టీ ప్లగిన్ అనమాట. సో ఐ హ్యావ్ ఇంపోర్టెడ్ దీస్ సపోర్టింగ్ లైబ్రరీస్. సో ఈ ఎక్స్టెండ్ రిపోర్ట్స్ అనే క్లాస్కి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. మన స్టెప్ డెఫినిషన్ డాట్ జావా క్లాస్ ఫైల్లో ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఇక్కడ స్పార్క్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నాడు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ TC01_skills.feature ఫైల్, సో ఇక్కడ నేను TC01_skills.feature ఫైల్ అని రాస్తాను. ఒకవేళ నాకు TC01 నేషనాలిటీ అని క్రియేట్ చేయాలంటే TC01 nationality.feature ఫైల్. ఒకవేళ నాకు, సో ఇదేంటంటే ఫస్ట్ ఇది టార్గెట్ ఫోల్డర్. మన మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో టార్గెట్ ఫోల్డర్ అనే ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇదిగోండి ఇక్కడ. సో ఇఫ్ యు సీ దెర్ ఈస్ ఎ టార్గెట్ ఫోల్డర్. అండర్ దిస్ టార్గెట్ ఫోల్డర్ ఐ వాంట్ టు క్రియేట్ రిపోర్టింగ్ పార్ట్ అన్నమాట. సో వేర్ ఐ వాంట్ టు క్రియేట్ ద రిపోర్టింగ్ పార్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఇక్కడ క్రియేట్ అయింది. ఇంకోటి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ మై ప్రాజెక్ట్. వన్ సెకండ్, లెట్ మీ షో యూ ద పార్ట్. సో ఎక్స్టెండ్ రిపోర్ట్స్ ఎక్స్టెండ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎక్స్టెండ్ రిపోర్ట్స్, అండ్ టార్గెట్ ఫోల్డర్లో నేను ఏదైతే రిపోర్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ రిపోర్ట్ నేమ్తో హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ అయింది. ఎక్స్టెండ్ డాట్ అటాచ్ రిపోర్టర్ స్పార్క్. సో దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఫైల్స్ అనమాట. సో మనకి ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో దాంతో క్రియేట్ అయింది. సో ఫస్ట్ త్రీ స్టెప్స్ ఆర్ టు క్రియేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ అనమాట. ఈ 3 స్టెప్స్. సో లెట్ మీ షో యూ ఇన్ మై ఫీచర్ ఫైల్. సో లెట్ మీ గో టు మై ఫీచర్ ఫైల్. సో TC01 nationality.feature ఫైల్ చూడండి ఇక్కడ.
సో యూజర్ లాంచ్ క్రోమ్ బ్రౌజర్, యూజర్ ఓపెన్ యూఆర్ఎల్. సో యూజర్ లాంచ్ క్రోమ్ బ్రౌజర్ అంటే మనకి సో లెట్ మీ గో టు స్టెప్ డెఫినేషన్. సో యూజర్ లాంచ్ క్రోమ్ బ్రౌజర్లో దెర్ ఈస్ నో చేంజెస్ ఎట్ ఆల్ హియర్. ఇక్కడ మనకి ఎటువంటి చేంజెస్ ఏం నేను చేయలేదు. జస్ట్ ఐ డిడ్ యూజర్ లాంచ్ క్రోమ్ బ్రౌజర్ అంటే ఈ రెండు స్టెప్స్ రాసి ఉంచాము. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూజర్ ఓపెన్స్ యూఆర్ఎల్. యూజర్ ఓపెన్స్ యూఆర్ఎల్. సో లెట్స్ గో టు దట్ స్టెప్. ఓకే, యూజర్స్, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? So the main step is this one. Okay, let me tell you the main step. Create HTML report name as TC01 valid login details. Okay, let me go to my step definition.java class file. Control F, Control V. See here, create HTML report name as. So what is the feature file name I want to create? With this name, I want to create a feature file name. So ఇక్కడ మనకి ఆ వాల్యూ వస్తుంది. దట్ రిపోర్ట్ టైటిల్ ఇట్ ఈస్ కమింగ్ హియర్ అండ్ ఓకేనా. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. సో వెన్ దీస్ 3 lines గాట్ ఎగ్జిక్యూటెడ్, సో లైన్ నెంబర్ ఇక్కడ ఎస్టిఆర్ డేట్ అనే ఈ దాంట్లోకి ఏం వాల్యూ వస్తుంది అంటే కరెంట్ టైం స్టాంప్ వస్తుంది. టైం స్టాంప్ మీన్స్ ఇయర్ అండర్ స్కోర్ మంత్ అవర్స్ మిల్లీ సెకండ్స్. సో ఈ టైం స్టాంప్ తో మనకి ఈ వాల్యూ ఇందులో ఉంటుంది. అంటే కరెంట్ టైం స్టాంప్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్. అండ్ రిపోర్ట్ టైటిల్, ఈ రిపోర్ట్ టైటిల్ ఇక్కడికి వస్తుంది. రిపోర్ట్ టైటిల్ అండర్ స్కోర్ ఈ టైం స్టాంప్ విల్ బి అపెండెడ్. సో తర్వాత టార్గెట్ ఫోల్డర్లో ఈ రిపోర్టర్ నేము .html క్రియేట్ అవ్వాలని చెప్తున్నాను. సో వెన్ ఎవర్ దీస్ 3 lines గాట్ ఎగ్జిక్యూటెడ్, what will happen is a HTML report will be created under target folder అన్నమాట. So under target folder, so let me delete all these things. Okay, I'm going to delete all these things in the target folder. So right now there is nothing is there in my target folder. So report title. So మనం ఏమైతే ఇచ్చామో రిపోర్ట్ టైటిల్ ఏమని ఇచ్చాం? TC01 valid login details. Okay, so this name, with this name, సో టార్గెట్ ఫోల్డర్లో మనకి ఏమని క్రియేట్ అయిందంటే TC01 వ్యాలిడ్ లాగిన్ డీటెయిల్స్. ఓకేనా. సో ఇది రిపోర్ట్ టైటిల్ అండర్ స్కోర్ టైం స్టాంప్. టైం స్టాంప్ అంటే ఇది. సో అట్ పర్టికులర్ టైం, ఎగ్జిక్యూషన్ టైంలో ఏ వాల్యూ ఉంటే అది .html. సో ఈ నేమ్తో మనకి ఒక టార్గెట్ ఫోల్డర్లో ఈ నేమ్తో ఒక HTML రిపోర్ట్ క్రియేట్ అయింది. TC01 valid login details, and when this was executed with the timestamp, .html report will be created. That means whenever this particular line is executed, okay, all the extent reports HTML report got created. సో ఈ విధంగా ఈ 3 lines ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాట్ ఎవర్ టైం స్టాంప్ ఈస్ దేర్, దట్ టైం స్టాంప్ అండ్ దిస్ లాగిన్ దట్ వాల్యూ. సో ఈ వాల్యూ మొత్తం మనకి ఇందులో ఉంది. 1 second. సో ఈ వాల్యూ అంతా మనకి ఇందులో ఉంది, ఈ రిపోర్టర్ నేమ్లో ఉంది. ఓకేనా. సో విత్ దిస్ నేమ్ a .html will be created under target folder under reporter name. So this is the reporter name. .html will be created. So whenever these 3 lines got executed, so this is the extend report .html will be created. That's what they mentioned in the, as per their documentation, they mentioned this is the point. Okay, next point చూద్దాం. ఓకే, తర్వాత యూజర్ ఎంటర్స్ యూజర్ నేమ్ యాజ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ యాజ్ admin123. సో లెట్ మీ షో యూ దీస్ స్టెప్స్.
సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము. తర్వాత మనం లాగిన్ బటన్ డాట్ క్లిక్ రాస్తున్నాము. సో ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఐ హావ్ రిటర్న్ దీస్ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇదేంటో మనం చూద్దాం. ఓకే. So these are the lines of code I have written. So after entering username and password, I'm directly clicking on login button dot click. In between the lines, I have written these lines. So event of search. So string str is equal to capture dot driver dot reporter name. So let me show you this method capture control, and I'm clicking on this line. సో ఇదే స్టెప్ డెఫినేషన్ డాట్ జావా క్లాస్ ఫైల్లో ఐ హావ్ రిటర్న్ ఏ మెథడ్ నేమ్ అనమాట. సో వెన్ ఎవర్ దిస్ మెథడ్ గాట్ ఎగ్జిక్యూటెడ్, ఓకే, వెన్ ఎవర్ దిస్ మెథడ్ గాట్ ఎగ్జిక్యూటెడ్, ఆ పర్టిక్యులర్ మూమెంట్లో అప్లికేషన్లో ఒక స్నాప్ షాట్ ఏదైతే ఉందో, రన్నింగ్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ షాట్ పాత్, అంటే ఆ స్క్రీన్ షాట్ అనేది కెప్చూర్ జరిగి ఆ స్క్రీన్ షాట్ సిలో TC01లో స్క్రీన్ షాట్ 1.png, దట్ కంప్లీట్ పాత్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సో దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ కోడ్ యాజ్ పర్ దేర్ డాక్యుమెంటేషన్. సి దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ కోడ్ ఐ హావ్ రిటర్న్, ఐ హావ్ టేకెన్ కాపీ అండ్ పేస్ట్ అనమాట. సో నేను అదే లైన్ మొత్తం కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఎక్స్టెండ్ డాట్ క్రియేట్ టెస్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ లాగిన్ పేజ్ డీటెయిల్స్ విత్ ఇన్ డబల్ కొటేషన్లో యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ వరకు నేనేం చేంజ్ చేయలేదు. సో ఓన్లీ ఇది లాగిన్ క్రెడెన్షియల్స్, లాగిన్ పేజ్ డీటెయిల్స్ అండ్ స్క్రీన్ షాట్ పాత్ ఇక్కడ పెట్టాను. And remaining all lines of code I kept it same like that. So this is the exact part I have written. That means in line number 176 I am taking the స్క్రీన్ షాట్ పాత్ అనేది ఎస్టిఆర్ వేరియబుల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఆ స్క్రీన్ షాట్ పాత్ ఎక్స్టెండ్ డాట్ క్రియేట్ టెస్ట్ అని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, దట్స్ వాట్. సో నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద నెక్స్ట్ స్టెప్. గో టు నేషనాలిటీ పేజ్. సో లెట్ మీ గో టు ద నేషనాలిటీ పేజ్. సో నేషనాలిటీ పేజ్కి వెళ్ళినప్పుడు, ఓకే, ఇట్స్ నావిగేటింగ్ టు అడ్మిన్ నేషనాలిటీస్ యాడ్ బటన్. ఇక్కడ నేనేం స్క్రీన్ షాట్ తీయట్లేదు. తర్వాత నేషనాలిటీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ టేకింగ్ ద స్నాప్ షాట్. మళ్ళీ నేను నేషనాలిటీ నేమ్ ఎంటర్ చేయగానే ఐ వాంట్ టు టేక్ ద స్నాప్ షాట్ అనమాట. సో స్నాప్ షాట్ అనేది తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ లైన్ ఆఫ్ కోడ్ రాశాను ఇక్కడ. సో నేషనాలిటీ రికార్డ్ డీటెయిల్స్ ఎంటర్డ్ యాజ్ అండ్ నేషనాలిటీ రికార్డ్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ నేను ఇక్కడ రాశాను డబల్ కొటేషన్లో. అండ్ ఈ స్క్రీన్ షాట్ పాత్ నేషనాలిటీ నేమ్ ఎంటర్ అయ్యే టైంలో ఏదైతే స్నాప్ షాట్ ఉంటుందో దట్ లైన్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే లాగర్ స్టేట్మెంట్ అంటారు. హెచ్టిఎంఎల్ రిపోర్ట్లో ఈ లాగర్ స్టేట్మెంట్స్ స్క్రీన్ షాట్స్గా యాడ్ అవుతాయి అనమాట. వన్స్ నేను ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్, సో ఇది అయిపోయింది. తర్వాత క్లిక్ ఆన్ లాగౌట్ బటన్. సో క్లిక్ ఆన్ లాగౌట్ బటన్. సో ఇంక ఇక్కడ ఏం లేదు. సో చివరిలో మనకి లాస్ట్ స్టెప్ క్లోజ్ ద బ్రౌజర్. సో క్లోజ్ ద బ్రౌజర్లో బ్రౌజర్ క్లోజ్ అయ్యే ముందు యాజ్ పర్ దేర్ డాక్యుమెంటేషన్ ద లాస్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్టెంట్ డాట్ ఫ్లష్. సో ఈ లైన్ మస్ట్ అండ్ షుడ్గా రాయాలని ఉంది. సో యాజ్ పర్ దేర్ ఎక్స్టెంట్ రిపోర్ట్ డాక్యుమెంట్. సో బిఫోర్ క్లోజింగ్ ద డ్రైవర్ ఐ హ్యావ్ టు write this line. So as per their documentation, so this needs to be executed once for every scenario. So before closing my driver I have to write this one, so that particular report will be generated. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, so now let me go to remaining lines of code. Let me delete it, Control X. So TC01 nationality dot feature file, it contains Indian 1451. This is the record details I want to create. So let me run my runner file. Okay, let me go to my runner class file. Where is my runner class file? Okay. కుకుంబర్ రన్నర్ టెస్ట్ డాట్ జావా క్లాస్ ఫైల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగోండి ఎస్ఆర్సి టెస్ట్ రిసోర్సెస్లో ఫీచర్స్ ఫోల్డర్లో ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫీచర్ ఫైల్ అండ్ ప్లగ్ఇన్ ఈజ్ ఈక్వల్ టు
So this is the section I mentioned. I will show you what is the purpose of this one. And this feature file steps are implemented under steps package. So this is the, as usual, I have written everything. So let me run my runner class file now. సో నేను ఎప్పుడైతే నేను ఈ రన్నర్ క్లాస్ ఫైల్ రన్ చేశానో ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్ విల్ బి క్రియేటెడ్ అండర్ టార్గెట్ ఫోల్డర్. ఓకే, టార్గెట్ ఫోల్డర్లో క్రియేట్ అయింది. లెట్ మీ షో యూ దట్ పార్ట్. సో ఇట్స్ నావిగేటింగ్ టు లాగిన్. సో స్నాప్షాట్స్ అనేవి ఆ టైంలో ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నామో, సో దిస్ స్నాప్షాట్ ఇట్ విల్ బి కెప్చర్డ్ ఇన్ ద ఎక్స్టెండ్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఎవ్రీథింగ్ గాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ రీఫ్రెష్ మై టార్గెట్ ఫోల్డర్. రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, సో 1 second. What is my feature file I want to? TC01 valid login details. TC01 valid login details. So there are so many got created. Let me delete everything now. Something went wrong here. Okay, let me delete all. TC01 nationality dot feature file. It contains only this one, TC01 underscore nationality dot feature file. Okay, let me run it again. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో రిపోర్టింగ్ పర్పస్కి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో అందుకని మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. So I navigated to login page. So 1452 record got created. Let's put some refresh. See, this is the TC01 valid login details. This is the report got created. Okay, 1 second. Guys, see, this is the report got created. So what is the name I told? TC01 valid login details. So with this name, a folder got created and it is capturing all the snapshot in this folder. So let me open this HTML. So open with HTML report. Open with web browser. So let me open in a separate browser. One second, guys. System slow in this. సో డీటెయిల్స్ అండ్ నేషనాలిటీ రికార్డ్ డీటెయిల్స్. సో నేను ఏదైతే ఎంటర్ చేశానో, సో నేను లాగిన్ క్రెడెన్షియల్స్, నేషనాలిటీ రికార్డ్ డీటెయిల్స్ యాజ్. సో at లాగిన్ డీటెయిల్స్, so this is the first snapshot it's captured. And second step is this one, nationality record details entered as. So let me click on this one. So this is the snapshot it was captured in my extend report.html. Okay, సో లెట్ మీ గో టు దిస్ వన్. సో చూడండి, మనకి టైం స్టాంప్ కూడా 2025 February 28 సో అండ్ సో డేట్ టైం స్టాంప్ ఇట్ వాస్ క్రియేటెడ్. మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి, సో ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ డిఫరెంట్ టైం స్టాంప్. అండ్ సో వెన్ దిస్ గాట్ ఎగ్జిక్యూటెడ్ ఆల్సో బై గోయింగ్ త్రూ దిస్ నేమ్, పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. సో హెచ్టిఎంఎల్ రిపోర్ట్లో ఆల్ ద స్నాప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి కెప్చర్డ్ లైక్ దిస్. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ద స్టెప్స్. Let's go to the step definition.java class. So step definition.java class file కి వెళ్దాం ఒకసారి. So the main importing reporting part. So these are the main supporting libraries. Okay.
to generate reports, this is the supporting libraries we have to import. So as per their extent reports documentation, these are the supporting libraries we have to import. And ఈ extent reports కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను లైన్ నెంబర్ 30లో. ఓకేనా? సో అట్ లైన్ నెంబర్ 30 ఐ హావ్ క్రియేటెడ్. అండ్ ఇనీషియల్ గా రిపోర్ట్ లాంచ్ క్రోమ్ బ్రౌజర్ అనగానే క్రోమ్ బ్రౌజర్ లాంచ్ అయింది. నథింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ రిలేటెడ్ టు ఎక్స్టెంట్ రిపోర్ట్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ యాజ్ పర్ మై ఫీచర్ ఫైల్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఈస్ create HTML report name. So whenever these lines got executed, that particular timestamp value, it will come to here. So timestamp value, and that means this is the value. So timestamp ఏదైతే ఉందో that particular value, it will come to here. So ఇందాక మనకి timestamp value ఏమొచ్చింది మనకి రిపోర్టింగ్ లో? This one. సో దిస్ ఇస్ ద మీనింగ్ అనమాట. సో ఈ పర్టికులర్ టైం స్టాంప్ వాల్యూ మొత్తం మనకి ఈ ఈ వాల్యూ మొత్తం మనకి ఎందులోకి వచ్చింది? సో ఇట్స్ కేమ్ ఇన్ టు దిస్ ఎస్టీఆర్ డేట్ అనమాట. సో తర్వాత మనకి ఫీచర్ ఫైల్లో స్టెప్లో మనకి ఏమని నేమ్ ఇచ్చాం మనం? TC01 వ్యాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని ఇచ్చాం. సో వ్యాలిడ్ లాగిన్ డీటెయిల్స్, దట్ నేమ్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇంటూ రిపోర్ట్ టైటిల్. సో మనకి రిపోర్ట్ టైటిల్లో, వన్ సెకండ్ గైస్. సో ఈ రిపోర్ట్ టైటిల్లో ఏమని ఉంది? TC01 వ్యాలిడ్ లాగిన్ డీటెయిల్స్. ఓకేనా? సో అండర్ స్కోర్ దిస్ టైమ్ స్టాంప్. అండ్ HTML ఫైల్ నేమ్ ఎలా క్రియేట్ అవ్వాలి? టార్గెట్ ఫోల్డర్లో సో ఫైల్ నేమ్ అంటే TC01 వ్యాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అండర్స్కోర్ అంటే విత్ దిస్ నేమ్, ఈ కంప్లీట్ నేమ్తో. సో మనకి క్రియేట్ అయిన నేమ్ ఇది .html ఇది తీసేయండి. So this name, it's came here. Okay, and .html is got created under target folder. Target folder lo so and so location lo ikkada create ayindi. So that means whenever these three lines got executed, a extend report.html got created, HTML file name ikkada istunam manam. So if whenever these three lines got created, a HTML file got created like that. Next, one second guys, ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది? యూజర్ లాంచ్ క్రియేట్ HTML రిపోర్ట్ నేమ్ యాజ్. ఓకే, సో ఇది ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది. రైట్, క్రియేట్ HTML రిపోర్ట్ నేమ్ యాజ్ అనగానే అది వచ్చేసింది. తర్వాత ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. తర్వాత మనకి ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మనం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ బటన్ డాట్ క్లిక్ లో మనం ఎక్స్ట్రాగా ఈ 3 లైన్స్ రాసాం మధ్యలో. బిఫోర్ క్లికింగ్ ఆన్ లాగిన్ బటన్ అంటే నేమ్ పాస్వర్డ్ ఎగ్జిక్యూట్ అయ్యి లాగిన్ బటన్ కొడితే యాక్షన్ జరిగి నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది కాబట్టి ఐఎమ్ రైటింగ్ దిస్ పర్టికులర్ స్టెప్. సో లాగిన్ డీటెయిల్స్, లాగిన్ క్రెడెన్షియల్స్, లాగిన్ పేజ్ డీటెయిల్స్, దీస్ డీటెయిల్స్ గాట్ రిఫ్లెక్టెడ్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ నేను ఏ స్టెప్ అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ అని పెట్టి, ఓకే, సో దిస్ పర్టికులర్ స్నాప్షాట్ గాట్ అపెండెడ్ ఇన్ మై ఎక్స్టెంట్ రిపోర్ట్. సో ఈ పర్టికులర్ ఫస్ట్ లైన్ ఇది యాడ్ అవటానికి నేనేం రాశాను? సో ఈ పర్టికులర్ లైన్ రాశాను అనమాట. సో దిస్ పర్టికులర్ లైన్ ఈజ్ యాడింగ్ వన్ స్క్రీన్ షాట్. ఒక స్క్రీన్ షాట్ ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్న స్క్రీన్ షాట్ ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ దట్ స్టెప్ గాట్ యాడెడ్ టు మై ఎక్స్టెంట్ రిపోర్ట్ డాట్ HTML. సిమిలర్లీ బిఫోర్ క్లికింగ్ ఆన్ సేవ్ బటన్ మీద యూజర్ నేషనాలిటీ నేమ్ ఎంటర్డ్ అండ్ స్కిల్, మళ్ళీ సేమ్ లైన్ ఆఫ్ కోడ్ రాశాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ లాగిన్ పేజ్ డీటెయిల్స్ హియర్ ఐ హావ్ రిటర్న్ స్కిల్స్ పేజ్ డీటెయిల్స్ అండ్ స్కిల్ రికార్డ్ డీటెయిల్స్. సో ఈ విధంగా ఆ పర్టికులర్ మూమెంట్ లో ఉన్న స్నాప్షాట్ క్యాప్చర్ అయ్యి దాని యొక్క స్క్రీన్ షాట్ పాత్ ఇక్కడ అపెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా, అండ్ బిఫోర్ క్లోజింగ్ ద డ్రైవర్ ద లాస్ట్ స్టెప్ ఈస్ దిస్ వన్, అదనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్టెంట్ రిపోర్ట్ డాట్ HTML గాట్ క్రియేటెడ్ అనమాట. ఓకే, సో దట్స్ ద థింగ్. So let me rerun the program and we will see one more time. So now I want to give this report name as TC01 underscore nationality. I want to create TC01 underscore nationality,
and I want to create Indian 143. This is the record I want to create. Okay, let me save this one and let me run my runner class file again. Run as test.ng test. సో సెకండ్ పార్ట్ ఆఫ్ రిపోర్టింగ్ రేపటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మీరు ఏం చేస్తారంటే నేషనాలిటీకి, స్కిల్స్కి, జాబ్స్కి ఓకే రన్ చేసి మీకు ఫోల్డర్లో రిపోర్ట్స్ జనరేట్ అవుతున్నాయా లేదో చెక్ చేయండి. సెకండ్ పార్ట్ ఆఫ్ రిపోర్టింగ్ పార్ట్ నేను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టుమారోస్ క్లాస్. రిపోర్టింగ్ క్లాసెస్ జనరల్గా నేను 2 క్లాసెస్లో తీసుకుంటుంటాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ పార్ట్ యూ హ్యావ్ టు నో. సో వన్స్ యూ ఎగ్జిక్యూటెడ్ స్క్రిప్ట్స్ ఓకే సో ద రిపోర్ట్ ఎవిడెన్సెస్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద ఎక్స్టెంట్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనమాట. ఈ విధంగా సార్ రిమైనింగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు మీరు. లాస్ట్ క్లాస్ డేటా టేబుల్ విత్ హెడర్స్ ఆ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. డేటా టేబుల్ విత్ హెడర్స్ వరకే ఉన్నాయి. మిగతా క్లాసెస్ వీడియో రికార్డింగ్స్ 4 వీడియోస్ రికార్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి కదా. అవును. ఓకే Yes, sir. ఓకే అప్లోడ్ చేపిస్తాను ఇవాళ. ఓకే లెట్ మీ షో యూ ద రిపోర్టింగ్ పార్ట్. టార్గెట్ ఫోల్డర్లోకి వెళ్దాం. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు మనకి TC01 నేషనాలిటీ విత్ ద టైమ్ స్టాంప్ దిస్ ఇస్ గాట్ క్రియేటెడ్ అండ్ TC01 నేషనాలిటీ. సో దిస్ ఇస్ ద HTML report got created. Let me open with browser. సో నేను మీకు ఇది షేర్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ అనమాట కంపల్సరీగా. ఎందుకంటే ఇదే ఫైనల్ పార్ట్, ఇంపోర్టింగ్ ఫైనల్ పార్ట్ అనమాట ప్రాజెక్ట్లో. సో ఇదే మెయిన్ పార్ట్. ఎందుకంటే మీకు రిపోర్టింగ్లో మీరు జనరల్గా ఈ రిపోర్టింగ్ మిమ్మల్ని కంప్లీట్గా స్క్రాచ్ నుండి డెవలప్ చేయమని ఎవరు చెప్పరు. బట్ ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్లో మీరు స్క్రాచ్ నుండి డెవలప్ చేసే సిచ్యువేషన్ వస్తే మీకు రిపోర్టింగ్ అనేది ఈ రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది ఇవన్నీ మీకు తెలియాలి. See, this is the login details and this is the report got created and see Indian 143 record got entered like this. So must and should గా మీరు step definition డాట్ జావా ఫైల్లో extend డాట్ ఫ్లష్ రాయకపోతే మాత్రం అంటే లాస్ట్ స్టెప్లో డ్రైవర్ extend డాట్ ఫ్లష్ అనే ఈ లైన్ రాయకపోతే మాత్రం extend రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. ఓకే సో దట్స్ ద థింగ్. ఓకే లెట్ మీ షేర్ యూ దిస్ ప్రాజెక్ట్. సో బిఫోర్ అటెండింగ్ టుమారోస్ క్లాస్ మీరు కంపల్సరీగా జాబ్స్, నేషనాలిటీస్, స్కిల్స్ ఈ సినారియోస్ ఆటోమేట్ చేసి రిపోర్టింగ్ పార్ట్ కంప్లీట్ చేయండి. ఓకే సో రేపటి క్లాస్లో మీకు రిపోర్టింగ్ పార్ట్ 2 చెప్తాను. సో దట్ కుకుంబర్ రిపోర్టింగ్ మీద ఉన్న అన్ని ల్యాబ్స్ మనం కంప్లీట్ చేసినట్టు అయిపోయింది. సో ఇంకా వీ హ్యావ్ లెఫ్ట్ విత్ సిలీనియం కోర్ కాన్సెప్ట్స్ ఒక 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవి ఈ నెక్స్ట్ మండే టు ఫ్రైడే క్లాసెస్లో అయిపోతాయి. మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ ఫ్రైడే నుంచి. నెక్స్ట్ మ్యాక్సిమం నెక్స్ట్ సాటర్డే లోపు అయిపోతాయి. సో మీరు ఏంటంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి అనేది మీరు ఆఫీస్కి రండి మీరు అందరూ. సో మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ యాక్టివిటీ అంతా స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే బై కమింగ్ నెక్స్ట్ సాటర్డే ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ అనమాట. Sir, but I think we have pending with parallel execution and hook. అవన్నీ అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. రన్నర్ క్లాస్ ఫైల్లో ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే, ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే, ఇవి ఇక్కడ చూడండి రన్నర్ క్లాస్ ఫైల్లో ఏదది ఇక్కడ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చారనుకోండి ఫీచర్ ఫైల్స్ ప్యారలల్గా రన్ అయిపోతాయి. Sir, I don't know Telugu, sorry. So if you use parallel is equal to true, scenarios can be executed in parallel. So tomorrow's class, I will show you that part as well. Okay, sir. Sir, I think one is pending. How to import Maven project GitHub and Eclipse? You are asking Last point. You are asking very basics. I think you have missed those topics, right, in the beginning. Sir, in first I not attended classes. Okay, you can do one thing. You can come to office directly, and I can tell you. Okay, okay. Almost all the topics, everything. Sir, please share the page factory model videos because we need to practice on that one also. అందరూ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, పేజ్ ఫ్యాక్టరీ మోడల్ అయిపోయింది కదా ప్రాక్టీస్. Page object model I did. Yeah, Page practice factory was model completed, but they are asking like a videos. videos. వీడియోస్ కదా. Yeah, it was not uploaded in the video. ఓకే నేను అప్లోడ్ చేస్తాను పేజ్ ఫ్యాక్టరీ మోడల్, పేజ్ Okay. ఓకే సార్ మాకు మేము సెలీనియం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాకు JUnit టెస్ట్ రావట్లేదు సార్ మేము రన్ చేస్తున్నప్పుడు.
అదా? ఈ టెస్ట్ ఎన్జి టెస్ట్ మాత్రమే వస్తుంది. ఓకే ఓకే, నేను మీ రేపు క్లాస్లో మీ చూపిస్తాను సరే. ఓకే ఓకే.